ఈ మే నెలలో మనమందరం తల్లి మరియమ్మను గురించి ధ్యానించుకుంటున్నాం. తల్లి మరియమ్మ ప్రార్థనా శక్తి చాలా గొప్పది. అందువలన తల్లి మరియమ్మ మధ్యవర్తిత్వం ద్వారా మనం ప్రార్థించుకుంటూ ఉంటాము. తల్లి మరియమ్మతో మనం చేసే ప్రార్థనల్లో అతి ముఖ్యమైనది జపమాల. ఈ జపమాల గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. జపమాల ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైందని మనం తెలుసుకుందాం. క్రీస్తు శకము 9వ శతాబ్దంలో జపమాల ప్రారంభమైనట్లు మనం చూడవచ్చు. కానీ ఇప్పుడు మనం చెప్పే జపమాల వంటి ఒక జపమాల కాదు, అప్పుడు ప్రారంభమైంది. ఆ రోజుల్లో సన్యాసుల్లో బైబిల్లోని 150 కీర్తనలు చెప్పుకునేవారు. ఈ 150 కీర్తనలను ప్రార్థనలుగా వాళ్ళు చెప్పుకున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత ఈ 150 కీర్తనల స్థానములో 150 సార్లు పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థన చెప్పడం ప్రారంభించారు. ఆ తరువాత 12వ శతాబ్దంలో తల్లి మరియమ్మకు ప్రత్యేకమైన ఒక స్థానమును కల్పిస్తూ మంగళవార్త జపము చెప్పడం ప్రారంభించారు. మొదట కీర్తనలు చెప్పారు, ఆ తరువాత పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థన చెప్పారు, ఆ తరువాత మంగళవార్త జపము చెప్పారు 150 సార్లు. కొన్ని సంవత్సరాల తరువాత, ఖచ్చితంగా చెప్పాలంటే క్రీస్తు శకము 15వ శతాబ్దంలో ఈ 150 మంగళవార్త జపాలను 15 రహస్యాలుగా విభజించారు. 5 సంతోష రహస్యాలు, 5 దుఃఖ రహస్యాలు, 5 మహిమ రహస్యాలు. తరువాత 2002వ సంవత్సరంలో మరి 5 రహస్యాలను కూడా జోడించారు. ప్రకాశపు రహస్యాలు, వెలుగు రహస్యాలు. ఈ 20 రహస్యాలతో కూడుకున్నదే ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి జపమాల. ఈ రహస్యాలను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది, రక్షణ చరిత్రలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలే ఈ రహస్యాలు. యేసు ప్రభు చేసిన ఘన కార్యాలు, యేసు ప్రభు జీవితంలో జరిగినటువంటి కార్యాలు ఈ రహస్యాలను మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. కాబట్టి జపమాల చెప్పేటప్పుడు మనం వాస్తవానికి యేసు ప్రభు చేసిన కార్యాలనే ధ్యానించుకుంటున్నాం. యేసు ప్రభు సాధించిన ఆ రక్షణ గురించి ధ్యానించుకుంటున్నాం. కాబట్టి జపమాల ద్వారా మనం యేసు ప్రభువునకు మరింత చేరువలో ఉంటాము. జపమాల చాలా శక్తివంతమైన ప్రార్థన. రోగాల నుంచి ముక్తిని పొందడానికి, దుష్టాత్మల నుంచి ముక్తిని పొందడానికి, విడుదల పొందడానికి జపమాల మనకు దోహదపడుతుంది. కాబట్టి ఈ మే నెలలో తల్లి మరియమ్మ మధ్యవర్తిత్వం ద్వారా ఈ గొప్ప ప్రార్థనను చెప్పుకుంటూ మనం ఆశీర్వాదం పొందుదాం. తల్లి మరియమ్మ తప్పకుండా మన కోసం ప్రార్థిస్తూ ఉంటుంది. దేవుడు మనలను ధారాళంగా దీవించును గాక.